ఫ్రెండ్స్, కేతన్ని చంపిన సియా అలాగే ఈ చేతన్ చౌదరి ఇద్దరు కూడా ఊహించని ప్లాన్లు వేశారు. ఒకటికి మించి ఇంకొక ప్లాన్ అన్నట్టుగానే ఉంది. అయితే ఈ చేతన్ చౌదరి కరెక్ట్గా చంపే కొన్ని గంటల ముందు కూడా తన ఫోన్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇతను ఈ చేతన్ చౌదరి అనేవాడు సియాను కూడా మోసం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నవాడే. అందుకనే తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి తనకు సంబంధించిన అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పని అమ్మాయి ఉంటుంది కదా, ఆ పని అమ్మాయి ఫోన్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిపాడు. అంతేకాకుండా ఆఖరికి సియాకి కాల్ చేయాలన్నా వాళ్ళ పని అమ్మాయి ఫోన్ నుంచే, ఎవరికైనా ఏదైనా గూగుల్ పే, పేటిఎం లాంటివి చేయాలన్నా తన పనమ్మాయి ఫోన్ నుంచే చేశాడు. అయితే ఆఖరికి ఆ పనమ్మాయి చెప్పిన మాటలు వింటే దిమ్మ తిరిగిపోతుంది. అయితే చేతన్ గతంలో కూడా ఇలాగనే చాలా సందర్భాలలో తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి వాళ్ళ పనమ్మాయి ఫోన్ని వాడుకుంటూ ఉండేవాడట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ చేతన్ అనేవాడు అంటే ఎవరైతే సియాతో కలిసి కేతన్ అగర్వాల్ని చంపేశాడో అతను మామూలు వాడు కాదు. ఎప్పటి నుంచో ఇలాంటి పనుల్లో ఆరితేరిన వాడే. సాధారణంగా ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించిన ఫోన్లు, లేకపోతే వాళ్ళ అమ్మ, నాన్న, భర్త, పిల్లలు వీళ్ళకి సంబంధించిన ఫోన్లు వాడుతుంటారు. కానీ పనమ్మాయి ఫోన్లు వాడుతున్నారు. ఆ పనమ్మాయి ఫోన్ నుంచి ట్రాన్సాక్షన్స్ నడుపుతున్నాడు. తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాడు అంటే అసలు విషయం ఏంటో ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. అయితే ఈ సియా ఒక పెద్ద వెర్రి గొర్రెలాగా మారి బంగారం లాంటి కేతన్ని తన చేతులతో తనే చంపేసి దుర్మార్గుడైన చేతన్ చౌదరిని దగ్గర తీసుకుంటాం. అయితే ఈ చేతన్ చౌదరి కూడా ఏం తక్కువడేం కాదు. ఇతను బాగా డబ్బున్నవాడే, మంచిగా ఆస్తులు పాస్తులు ఉన్నవాడే. కానీ అవి ఎలా సంపాదించాడనే విషయం పైన క్లారిటీ లేదు. ఎందుకనంటే పనమ్మాయి చేతిలో నుంచి ఫోన్ బలవంతంగా లాక్కుని ఫోన్లు చేసి గూగుల్ పే, పేటిఎం లాంటి వాటిలో ట్రాన్సాక్షన్స్ చేసి భారీ మొత్తంలో ఆ అకౌంట్లో ఆమెకు డబ్బులు పంపించి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? సరే, ఈ ఒక్క విషయంలో చేస్తున్నాడు అనుకుంటే, ప్రతి 2-3 నెలలకి ఇట్లానే బాబు గారు నా ఫోన్ తీసుకుని వాడుకుంటూ ఉంటారని, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారని అమ్మగారు కానీ అయ్యగారు కానీ అడిగితే నీకేం తెలియదని చెప్పమని తనతో గట్టిగా చెప్తుండడంతో మొత్తం విషయం మనకి ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.